ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన ఎల్ఎల్బి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. దాదాపు 1500 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో మూల్యాంకన ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీవాల్యుయేషన్ ఫీజుల కోసం కావాలనే విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. గత సెమిస్టర్లో ఏ గ్రేడ్ మార్కులు సాధించిన విద్యార్థులు సైతం ఈసారి ఫెయిల్ కావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒక్కో పేపర్కు 700 రూపాయల చొప్పున ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో దాదాపు 1000 మంది తిరిగి పాస్ కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా వారిలో 8 మందికి ఫస్ట్ గ్రేడ్ మార్కులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు పూర్తయిన 40 రోజుల్లోగా ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏప్రిల్లో ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు మార్చి తొలివారంలో నిర్వహించిన జర్నలిజం సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటికీ విడుదల కాకపోవడంపై కూడా విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.